Here is the best natural moisturizing cream. ఇది ఎలా చేయాలి, ఇంత క్రీమీ టెక్స్చర్ ఎలా రావాలి, అది కూడా గీతో న్యాచురల్గా. సో వీడియో పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేను ఈరోజు మీకు ఒక మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ చూపిద్దాం అనుకుంటున్నాను. న్యాచురల్ గీ మాయిశ్చరైజర్. ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది, బికాజ్ చాలామంది వీడియోస్లో చేసి చూపిస్తున్నారు, వైరల్ అవుతున్న వీడియోస్ కూడా. సో నేను కూడా ఈరోజు ట్రై చేసి మీకు చూపిస్తాను. ఓకే, యాక్చువల్లీ నార్మల్గా మనం ఇంట్లో చేసిన గీ అయితే అది ప్యూర్ గీ కదా, నాకు అది వేస్ట్ చేయాలని లేదు, ఎందుకంటే ప్యూర్ గీ మేము చాలా ఇష్టపడతాము. ఇది షాప్లో కొన్న గీ. సో నేను ఈ గీని యూజ్ చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్ చేస్తాను. ఈ గీ అయితే మనకి స్మెల్ కూడా తక్కువ ఉంటుంది, అంత న్యాచురల్గా వచ్చే ఎసెన్స్ ఇంత ఎక్కువ రాదనమాట ఈ గీతో. ప్యూర్ గీకి దానికి ఉన్న తేడా అది. సో నేను ఈ గీతో చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూద్దాం, కొద్దిగా వేసుకోవాలని చెప్పారు కదా. సో మనం ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇది రిఫ్రిజిరేషన్ పెట్టేశాను. సో మనకు కొంచెం ఇలా ఉంటుంది, ఇది కొంచెం సాలిడిఫై అయిపోయి ఉంటుంది గీ. చూడండి, గడ్డలాగా చూసారు కదా. ప్యూర్ గీ అయితే ఇలా ఉండదు, మనకి ఇక్కడ తెలిసిపోతుంది ప్యూరిటీ అనేది. ఫస్ట్ నేను ఈ క్వాంటిటీతో చేస్తాను, చూద్దాము. బేస్ ఇలా ఉంది కదా, చూడండి. ఒక గ్లాస్ తీసుకోవాలి, ఇలా కూల్ వాటర్ తీసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఇలా రుద్దుకోవాలి. మొత్తం ఇలా ఉన్నదాన్ని పాముకోవాలన్నమాట, ఇలా. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా. ఇలాగా బాగా రుద్దుతూనే ఉండాలి. ఈ ఎక్సెస్ వాటర్ అనేది మనం తీసేసుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ రుద్దుతాను. అబ్బో, చాలా పేషెన్స్ ఉండాలండి. బెస్ట్ కావాలంటే వెయిట్ చేయాలి, పేషెన్స్. చూసారు కదా, మ్యాక్సిమం టెక్స్చర్ వచ్చేసింది మనకి. ఇంకా కొద్దిసేపు ఇలా చేద్దాము. ఇంకా కొన్ని రౌండ్స్, ఒక 50 రౌండ్స్ చేద్దాము. నేను మ్యాక్సిమం చాలా రౌండ్స్ చేశాను, అదంతా మీకు చూపించలేదు. చూసారు కదా, ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ఇదే మనకి రిక్వైర్డ్ టెక్స్చర్ అనమాట. సో ఎన్ని రౌండ్ చేస్తే ఇలా వచ్చింది అనుకున్నారు? మీరు చేసినప్పుడు కొద్దిసేపు చేసి ఇంకా రావట్లేదు వదిలేద్దాము అని అనుకోకండి, చెయ్యండి. అట్లా చేస్తే వస్తుంది. పేషెన్స్, చెప్పాను కదా ముందే మీకు, పేషెన్స్ ఉంటే ఏదైనా వస్తుంది. సో ఇంత వైరల్ అయిన వీడియో వీళ్ళు తెగ చేసేస్తున్నారు. అసలు నిజంగా వస్తుందా రాదా అని నేను ట్రై చేశాను, వచ్చింది. సో ఈ టెక్స్చర్ సరిపోతుంది. ఏంటంటే ఇలా కింద పడిపోకుండా హోల్డ్ చేసి ఉంటుంది అన్నమాట, అదే రిక్వైర్డ్ టెక్స్చర్ మనకి. సో ఇంకా తీసేవచ్చు మనం.
సో ఇందాక వేసిన నెయ్యికి మనకి ఇంత వచ్చిందనమాట క్వాంటిటీ. ఇంత స్మూత్ టెక్స్చర్ ఉందో మీకు కనిపిస్తుంది కదా, న్యాచురల్ మాయిశ్చరైజర్. ఇలాంటి ఒక చిన్న కంటైనర్ తీసుకోండి, ఇందులో వేసుకుందాం మనం స్టోర్ చేసుకోవడానికి. ఎంత స్మూత్గా క్రీమీ టెక్స్చర్ ఉందో చూడండి. స్మెల్ కూడా చాలా తగ్గింది. మనం ఇలా రౌండ్స్ చేస్తున్నప్పుడు స్మెల్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇది మనకు వచ్చింది న్యాచురల్ మాయిశ్చరైజర్. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంట్లోనే న్యాచురల్గా చేసుకున్న మాయిశ్చరైజర్ అనమాట. సో చాలా కాలం స్టోర్ చేసుకోవచ్చు మనము, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి, కొంచెం సాలిడిఫై అవుతుంది. ఎలాంటి పెట్రోలియం జెల్ కెమికల్స్ లేకుండా చేసుకున్న న్యాచురల్ గీతో చేసుకున్న మాయిశ్చరైజర్. సో నేనైతే ట్రై చేశాను, నాకు రిజల్ట్ వచ్చింది. చాలా లెందీ ప్రాసెసే, కానీ పేషెన్స్తో చేయండి. చాలా బాగుంది ఈ న్యాచురల్గా ఇంట్లో చేసుకునే మాయిశ్చరైజర్. మీరు కూడా ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మై ఛానల్. Please do like, share and subscribe to this channel. Bye bye.